లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించాడు. కరుణాయుతం బహు కార్యములు కనబడబలే గాదా మనలో, అనవరతము మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ. కరుణాయుతం బహు కార్యములు కనబడబలే గాదా మనలో. పొరుగువాని ప్రేమింతము మనము, కొరతలన్నీ ఇక తీరును మనకు. పొరుగువాని ప్రేమింతము మనము, కొరతలన్నీ ఇక తీరును మనకు. తరుగుబడ్డదా గుణమది మనలో, తరుగుబడ్డదా గుణమది మనలో. త్వరితగతిని సవరించుకుందమిక. కరుణాయుతం బహు కార్యములు కనబడబలే గాదా మనలో. కుంటి గ్రుడ్డి కుష్ఠరోగులెందరో కంఠమెత్తి ఘోషించుచునుండా. కుంటి గ్రుడ్డి కుష్ఠరోగులెందరో కంఠమెత్తి ఘోషించుచునుండా.
ఇంట గూడిచి సుఖించుట న్యాయమా ఇంట గూడిచి సుఖించుట న్యాయమా వంట బట్టదది స్వార్థపరత్వము కరుణాయుతంబౌ కార్యము కనబడవలెగాదా మనలో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దినదినము దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతూ ప్రోత్సహించబడుతూ ప్రతిదినము ప్రభుతో ప్రారంభించుట నిజంగా ఆశీర్వాదకరం, ఆహ్లాదకరం, ఆనందకరం. ఉదయాన్నే లేవగానే అనేకమైన సవాళ్ళు మన ఎదురుగా ఉంటాయి. మరి మన ఉద్యోగ మరి బాధ్యత నిర్వహణలో కానీ ప్రాణాల్లో కానీ ఒక రకమైన ఒత్తిడి మరి ఉంటుంది. మరి అన్నిటినీ తీర్చగలిగిన, సహాయం చేయగలిగిన దేవునితో మనం ప్రారంభిస్తే మన సమస్య, మన చింత యావత్తు ఆయనే భరిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి వేకునే లేవగానే ఆయనతో ప్రారంభిద్దాం, ఆయనతో కలిసి ప్రయాణం చేద్దాం. మన ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన మనకు అండగా ఉండాలని కోరుకుంటూ, ఉంటాడని విశ్వసిస్తూ, ఉన్నాడనే నిరీక్షణతో ముందుకు సాగుదాం. రండి, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ నీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహిస్తున్న హెచ్చరికలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాల్లోంచి ప్రభు మరి ఒక్కొక్క అంశాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. ప్రత్యేకించి కీర్తనల గ్రంథము మరి 14 కీర్తనలు ముగించాం ప్రభా, అది మీ కృప. మరి 15వ కీర్తనలో ప్రవేశిస్తుండగా ఆ కీర్తనలోని సారాంశాన్ని, అందులో దాచి ఉంచబడిన ఆ ఉపదేశాన్ని, మా వ్యక్తిగత జీవితాలకు అవసరమైన సందేశాన్ని మీరే వినిపించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్నేహితులారా, 14వ కీర్తన ముగించాం, 15వ కీర్తనలోనికి ప్రవేశించాం. పీఠికగా చెప్పవలసి వస్తే ఆ కీర్తన ఉపరి భాగంలో దావీదు కీర్తన అని మాత్రమే ఉంది. ఆ సందర్భాన్ని ఆ లేఖనాల్లోంచి లేకపోతే ఆ వాక్య భాగంలోంచి మనము వెలికి తీయవలసి వస్తుంది. 2 విషయాలు నేను ముందుగా ఈ కీర్తన నేపథ్యంలో చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఈ కీర్తన దాదాపు 24వ కీర్తన. ఈ 2 కీర్తనలు దాదాపు ఒకే నేపథ్యంలో వ్రాయబడ్డాయని పండితుల భావన. నీ పరిశుద్ధ స్థలం మీద నిలవదగిన వాడెవడు అంటూ ఈ కీర్తనలో ప్రారంభిస్తాడు. అలాగే ఈ 24వ కీర్తనలో కూడా 3వ వచనంలో ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. సో కాబట్టి ఈ 2 కీర్తనలు దాదాపుగా ఒకే నేపథ్యంలో, ఒకే కాంటెక్స్ట్లో వ్రాయబడి ఉండవచ్చు అన్నది ఒక భావన. రెండవది 14వ కీర్తన దైవ వ్యతిరేకుల యొక్క ఆలోచన విధానానికి దర్పణం. వారు దేవుడు లేడు అని భావించి మరి ఏ రీతిగా వారు ప్రవర్తిస్తారో, దేవునికి భిన్నమైన లేకపోతే దేవుని చేత తృణీకరించబడిన లేకపోతే దేవుని తృణీకరించిన అనుభవాలు, తద్వారా మరి దేవుడు వెతికి బాధపడిన అనుభవాలు మరి అక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. ఈ క్రమంలో 15వ కీర్తనలోనికి వచ్చేసరికి దేవుని వ్యతిరేకించిన వారి అనుభవాన్ని 14వ కీర్తనలో, దేవుని అంగీకరించిన వారి అనుభవాలు 15వ కీర్తనలో వ్రాయబడ్డాయి.
సో దాదాపుగా క్వైట్ ఆపోజిట్. ఎవరైతే దేవుని తృణీకరించారో వారి కొరకు దేవుని వెతుకులాట, వారు దేవుని కనుగొనలేకపోవడం, దేవుని వైపు తిరగకపోవడం, తద్వారా వారు నష్టపోవడం, ఆ విషయాల తదుపరి దేవుని వైపు ఎవరు తిరగగలరు, దేవుని ఎదుట ఎవరు ఉండగలరు, వారి యొక్క యోగ్యతలు ఏమిటి అనగా హూ రిజెక్టెడ్ గాడ్ అండ్ హూ వేర్ యాక్సెప్టెడ్ బై గాడ్. దేవుని చేత ఎవరు అంగీకరించబడగలరు అనే ఆ అంశాలు మరి ఇక్కడ మనకు పొందుపరచబడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ కీర్తన యొక్క టోటల్ సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అనగా ది సామ్స్ బిగిన్ విత్ ఎ క్వశ్చన్ అండ్ రెస్ట్ ఆఫ్ ది వర్సెస్ 2nd, 3rd, 4th and 5th, ఈ మిగతా 4 వచనాలు ఆ ప్రశ్నకు జవాబులు. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ స్థలం పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటూ ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు జవాబులు ఎవరెవరు ఉండగలరు, ఎటువంటి వారు ఉండగలరు, ఎటువంటి వారు ఉండరు, the qualifications and disqualifications of the people who can dwell in the very presence of God, in the very house of God. సో ప్రతి వ్యక్తి కూడా తను తాను పరిశీలన చేసుకోవడానికి ఈ కీర్తన మరి ఉపయోగపడుతుంటుంది. ఒకసారి నేను ఒక ఆలయంలో ఈ కీర్తన మీద ధ్యానం చేశాను. సో ఆ ధ్యానానికి 1-2 వారాల ముందుగా ఒక వ్యక్తి నాతో కలిసి పుల్పిట్ మీద కూర్చొని కార్యక్రమాన్ని నిర్వహించాడు. అతనికి చాలా అవలక్షణాలు ఉన్నాయి, అది అందరికీ తెలుసు. చాలా వ్యసనాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ కార్యక్రమము తన హక్కుగా భావించి మరి ఎవరు కాదనలేక మరి ఆ పుల్పిట్ మీద నా ప్రక్కన కూర్చున్నప్పుడు నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే దేవుడు తన ఉగ్రతను తన మీద కృమ్మరింపచేస్తే ఆ పరిశుద్ధ ప్లేస్లో ఎవరు పడితే వారు, ముఖ్యంగా వ్యసనాక్రాంతులైన వారు సాహసం చేసి ధైర్యం చేసి నిలబడితే, ఆ 2 వారాల తర్వాత ఈ వాక్య భాగాన్ని అనుసరించి చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నా మీదకి ఒక రకమైన తిరుగుబాటు వచ్చింది. పలాని వారి గురించే కదా మీరు ఈ మాట మాట్లాడింది, ఎవరండి నీతిమంతులైన వాళ్ళు? ఇంకా అలా ప్రశ్నించుకుంటూ పోతూ ఇంకా నన్నే అడిగాను, నువ్వు నీతిమంతుడువా అని. సో ఎవరు నీతిమంతులో తీర్పు తీర్చవలసింది ఆయనే, కానీ ఎవరు ఉండగలరో చెప్పవలసిన బాధ్యత. వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్ అండ్ వాట్ ఆర్ ద డిస్క్వాలిఫికేషన్స్ అనేది లేఖనాల్లో మనకు అందించబడ్డాయి. వాటి గురించి వివరించవలసిన బాధ్యత దైవ సేవకునిగా ఉంటుంది. బట్ ఎవరు క్వాలిఫైడ్ అనేది మాత్రం ఆయనే నిర్ణయిస్తాడు. ఎవరు క్వాలిఫైడ్ అనేది ఆయనే నిర్ణయిస్తాడు. ఒక ఉద్యోగం ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగానికి ఆ ఇంటర్వ్యూ చేసేవారు క్వాలిఫికేషన్స్ అడుగుతారు. మాకు ఈ జాబ్ ఉంది, ఈ జాబ్ తగిన ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కావాలి. సో ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో డిస్క్వాలిఫికేషన్స్ ఏంటో మనకు ప్రిస్క్రైబ్ చేయబడుతుంది, దాన్ని బట్టి మనం వెళ్తాం. బట్ ఫైనల్లీ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ యజమాని ఆ క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ చూసి తాను డిసైడ్ చేస్తాడు. సో దేవుని గ్రంథంలో క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి.
కానీ వెదర్ ఐ ఆమ్ క్వాలిఫైడ్ ఆర్ నాట్, అండ్ దిస్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై హిమ్. వెదర్ ఐ ఆమ్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై హిమ్. కాబట్టి ఆ విషయాలు లేఖనాల్లో పొందుపరచబడ్డ ఈ విషయాలు చెప్పవలసిన బాధ్యత ఉంది. కొన్నిసార్లు దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు కొంతమంది ఇబ్బందిగా కలుగుతుంది. ఎందుకు ఇబ్బంది కలుగుతుందంటే ఆ మాటలు తమనే డైరెక్ట్గా సూటిగా ఉద్దేశించి చెప్పినవిగా భావిస్తుంటారు. ఒక వాస్తవం నేను చెప్తున్నానండి, చాలామంది దైవ సేవకులకు ఎదురుగా ఉన్న కాంగ్రిగేషన్లోని వ్యక్తుల మీద ద్వేషం ఉండదు, కోపం ఉండదు, ప్రేమ ఉంటుంది. ఒకరిని అధికంగా ఖండిస్తున్నారు, హెచ్చరిస్తున్నారంటే వారి పట్ల ప్రేమతో, వారు దేవునికి ఉపయోగపడాలన్న ఆ ఆకాంక్షతో తప్ప ద్వేషంతో కాదు, కక్షతో కాదు, పగతో కాదు. Sometimes we know the eligibilities and abilities of certain people, and God wants them to be used in His presence. దేవుడు ఆ యోగ్యతలు ఇచ్చిన వారు దేవుని పనికి రాకపోతే పనికిరాని వారు అవుతారు. కాబట్టి అలా పనికిరాని వాడని దేవుడు పడవేయకుండా ఉండాలంటే పనికి రావాలి. అందుకే తలాంతుల ఉపమానాన్ని యేసయ్య స్పష్టంగా చెప్పాడు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. సో మీకు తెలిసినో తెలియకపోదునో కానీ God has given us certain talents, and the talents must be used for the purpose of God. ఆ యజమాని ఇచ్చిన తలాంతు ఇచ్చిన ఆ యజమాని దగ్గరికి కొంతమంది చక్కగా పాటలు పాడతారు, చక్కగా ప్రార్థన చేస్తారు, చక్కగా ఉపదేశిస్తారు. ఈ మధ్యకాలంలో నేను గమనించాను, నాకు ప్రసంగం ఉందంటే ఆ రోజు వస్తాం. నాకు కదండి, ఎవరికైనా ఏదైనా కార్యక్రమంలో మీరు ఉపదేశం చేయండి అని అడిగారు అనుకోండి, ఆ వారం వస్తాం, ఆ తర్వాత మరలా కనిపించు. సో మెనీ ఎక్స్క్యూజెస్ అండి, సో మెనీ ఎక్స్క్యూజెస్. అవి కొంత బాధకరమైనవి. సో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అనే మాట, అతిథి అనే మాట ఎవరికి ఉపయోగపడుతుందంటే, అతిథిని ఏం చేస్తాం మనం అంటే ఆహ్వానించబడేవాడు. దేవుడు ఆహ్వానించగా ఎవరు ఆహ్వానించబడతారో, నీ గుడారములో ఉండటానికి నీ చేత ఎవరు స్వాగతించబడతారు? ఎవరు ప్రభువా? ద ఇన్విటేషన్ ఈజ్ మస్ట్. ద ఇన్విటేషన్ ఈజ్ మస్ట్. సో కాబట్టి ఈ కీర్తనలో 2 మాటలు స్వయంగా చెప్తున్న మాటలు అంటే, ఎవరు నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? హూ ఆర్ గివెన్ ద ఇన్విటేషన్ టు ఎంటర్ ఇంటూ యువర్ హౌస్. రెండవది, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? సో ఆహ్వానించబడ్డ వారెవరు? ఆ అతిథి నీ ఎదుట నీ పరిశుద్ధ స్థలంలో నివసించడం, రిమైనింగ్ అండ్ ఆర్ డ్వెల్లింగ్, అబైడింగ్. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఈ ప్రశ్న ఏ సందర్భంలో వేసి ఉంటాడో అన్నదానికి రేపటి దినం నేను ధ్యానం చేస్తాను. బట్ స్టిల్ వి నీడ్ టు క్వశ్చన్ అవర్ ఓన్ సెల్ఫ్. మనకు యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని స్వాగతించాడండి. He has extended an invitation to us. సో ఆయన గుడారంలో నివసించదగిన రీతిగా ఆయన మనకు ఆహ్వానం ఇచ్చాడు. మరి అక్కడ నివసించదగిన రీతిగా మన స్పందన ఉందా? ఆర్ వి రెస్పాండింగ్ టు ద ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ బై గాడ్? కొత్త నిబంధన నేపథ్యంలో మనం ఆలోచిస్తే సాల్వేషన్ ఈజ్ అన్ ఇన్విటేషన్. Salvation is an invitation.
సో రక్షణ మనకు దేవుడిచ్చిన ఒక ఆహ్వాన పత్రిక. నీవు అంగీకరించి రక్షణను అంగీకరిస్తే ఆయన నివాసములో, ఆయన పర్వతం మీద, ఆయన పరలోకంలో మనం నివసిస్తాం. రక్షణ మనం అంగీకరిస్తే, ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తే పరలోకంలో నివసిస్తాం. తృణీకరిస్తే ఈ లోకంలోనే మన జీవితాన్ని ముగిస్తాం. కాబట్టి అతిథిగా ఉండదగిన వాడెవడు, నివసింపదగిన వాడెవడంటూ ఈ కీర్తన ఒక ప్రశ్నతో ప్రారంభించబడింది. దేవుని చిత్తమైతే రేపటి దినము ఈ కాంటెక్స్ట్ను కొంత విశ్లేషిస్తూ ఏ సందర్భంలో ఈ కీర్తన వ్రాయబడి ఉండవచ్చో, ఆ వ్రాయటానికి గల కారణాలు ఏంటో రేపు జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత మరి ఆ క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ గురించి ఒక 2-3 దినాలు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి చాలా చక్కని మాటలు మాకు వినిపిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఆలకించుటకు, అంగీకరించుటకు, తద్వారా ప్రభా నీ రక్షణలో కొనసాగుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేదను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి నుండి దీవించును గాక.